మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. అక్టోబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి గురుగారు? చాలా మంచి విషయం అడిగారు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క అక్టోబర్ నెల, అలాగే ఆశ్వేజ మాసం, ఈ యొక్క దసరా నవరాత్రులు, దీపావళి వరకు కూడా వీళ్ళకి మట్టి పట్టుకున్న బంగారమే అన్నంత లాభదాయకమైనటువంటి జీవితం. 3 పువ్వులు 6 కాయలు. కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఈ మాసంలో విశేషంగా కలిసి రాబోతుంది, కలిసి వస్తుంది కూడాను. కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక పరమైన విషయాలలో వీళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ, లేదా చేస్తున్న వ్యాపారాలని బాగా డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, అలాగే ఆకర్షణ శక్తి కలిగి పబ్లిక్ని బాగా రాబట్టుకోవడం కానీ, వ్యాపారాన్ని లాభసాటిగా సాగించడం కానీ, ఇలాంటివి అనేక విధాలుగా అభివృద్ధి చెందుతారు కూడాను. రెండోది, ఇదే కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు కూడా మళ్ళీ ప్రారంభం చేసుకోవచ్చు కూడా ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళు. అది ఎంతటి వ్యాపారాన్నైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. చిన్న వ్యాపారమా, లేదంటే మధ్య రకమైనటువంటి వ్యాపారమా, లేదంటే చాలా పెద్ద రిచ్ అయిన వ్యాపారమా అనేం కాదు. ఏ వ్యాపారమైనా కూడా చేయగలుగుతారు. కాకపోతే ఎవరెవరు స్తోమతను బట్టి వాళ్ళు చెయ్యాలి. అలాగే అన్ని వ్యాపారాలు కలిసి వస్తాయా అంటే కాదు. అది రాశి ప్రకారంగా బాగుంది. ఓవరాల్గా ఎవరి వ్యక్తిగతమైనటువంటి జాతక ప్రకారంగా ఏ పని చేస్తే బాగా కలిసి వస్తుంది, ఏ పని చేస్తే కలిసి రాదు అనేది కూడా ఏంటంటే, వాళ్లకు కొంతమంది జాతకాల్లో మల్టీ టాలెంటెడ్ అని ఉంటుంది. మల్టీ టాలెంటెడ్ అంటే ఏదైనా అవగాహన చేసుకొని ఏ వ్యాపారాన్నైనా కూడా డెవలప్మెంట్ చేయగలరు. ఇది అది అనేం లేదు, ఏదైనా చేయగలరు సమర్థులు కొంతమంది ఉన్నారు. అలాగే కొంతమంది ఏంటంటే వాళ్ళు అవగాహన ఉన్నటువంటి వ్యాపారాన్ని చేయాలి. లేదంటే ఏదైనా ఒక వ్యాపారంలో వాళ్ళకు కలిసి వచ్చే వ్యాపారంలో దిగినారనుకోండి, దాన్ని ఈజీగా అవగాహన చేసుకొని దాంట్లో ఆ వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందగలుగుతారు, రాణించగలుగుతారు. అలా కాకుండా మన ఏదంటే అది తీసేసుకొని దాని గురించి అవగాహన లేక, దాని గురించి అర్థం కాక, మనం పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయి చేయలేక మళ్ళీ చేతులు ఎత్తేసి ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అవి అనేది వ్యక్తిగతంగా చూసుకోవాలి. ఓవరాల్గా అయితే మాస ప్రకారంగా అందరికీ కూడా బాగానే ఉంది, కలిసే వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి ట్రావెల్స్ బిజినెస్ చేసుకోవచ్చు, నూతన వాహనాలు కొనవచ్చు, వ్యాపారాలు నడిపించుకోవచ్చు, లేదా పర్సనల్గా కూడా కొనుక్కోవచ్చు. ఇదే కాకుండా వీళ్ళకు కూడా సొంత గృహయోగం కలుగుతుంది. 100లో కనీసం 10 మందికైనా కలిగే అవకాశం ఉంది. 100 మంది ఉంటే ఆ 100 మందిలో 10 మందికైనా గృహయోగం కలిగే అవకాశం ఉంది. అంటే కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారన్నమాట. ఏమని? అందరూ ఇలాగే చెప్తున్నారు, మీరు కూడా గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు, కానీ మా జీవితాలు ఏం మారట్లేదు అని అంటుంటారు. అయితే వాస్తవమే వాళ్ళు అన్నది కూడా, నేనేమి వాళ్ళను తప్పు పట్టడం లేదు. అలా అనేసి అందరికీ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళందరికీ మారడం లేదా అంటే పొరపాటు. అదే మనం చెప్పేదన్నమాట. కర్కాటక రాశి వాళ్ళ గురించి ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఏ రాశి గురించి అయినా సరే, కొంతమంది మా జీవితాలు మారలేదు అని కూడా పెడుతున్నారు కదా. ఇందాక మనం అనుకున్నట్టుగా 100 మంది ఉన్నారు కర్కాటక రాశి వాళ్ళు. ఆ 100 మందిలో 25 మందికి మారలేదు అనుకుందాం. అంత మాత్రాన ఇవన్నీ పేకు అనేది 100% కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మిగతా 50 మందికి కాకపోయినా కనీసం 25 మంది కన్నా కొంటున్నారుగా. మరి వాళ్ళని ఏమనాలి మనం? వాళ్ళ తలరాత మారినట్టే కదా. అట్లాగా ఇక్కడ వాస్తవంగా చెప్పాలి అంటే ఎవరి యొక్క పర్సనల్ వ్యక్తిగత జీవితం వాళ్ళదే. అది గమనించాలి ఎవరైనా కూడా. కర్కాటక రాశిలో వాళ్ళందరూ అష్టకష్టాలు పడుతున్నారు, దరిద్రాన్ని అనుభవిస్తున్నారంటే పొరపాటు. లేదు, ఆ కర్కాటక రాశిలో వాళ్ళందరూ రాజయోగం అన్నట్టుగా ప్రతి ఒక్కడు రాజే అని అంటే అది కూడా పొరపాటే.
అది కూడా పొరపాటే. ఎవరికి భగవంతుడు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్నది లెక్కలు ఉంటాయి. ప్రతిదానికి కూడా లెక్కలే ఉంటాయి. అంటే ఇప్పుడు మనము చిన్నపిల్లవాడికి చిన్నప్పుడే పెళ్లి చేస్తారా? చేయరుగా. తన వయసు వచ్చినప్పుడు ఏ వయసులో ఏది చేయాలో అప్పుడే చేస్తాం అన్నట్టుగా మన భగవంతుడు కూడా మనకి ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. అంతేగాని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఆ ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి, అందులో స్థిరపడాలి, ఇంకా కావాలని డెవలప్మెంట్ కావాలి. అక్కడి నుంచి కింద వచ్చి పడకూడదు. కింద వచ్చి పడడం అంటే ఇదే అతి ఆలోచనలు, తప్పులు పట్టడాలు, చెడు కామెంట్లు పెట్టడాలు, అవి ఏమిట్రా అంటే పతనానికి కారణమవుతూ ఉంటాయి. ఏమవుతుంటాయి? పతనానికి కారణమవుతుంటాయి. ఇది ఏదైనా సరే చెప్పేది మంచి కోసమే కదా, చెడు కోసం కాదుగా. ఇలా చెడిపోండి అని ఎవరు చెప్పరుగా. అందరూ బాగుపడండి అనే మార్గం మాత్రమే సలహా ఇవ్వడం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు ప్రతి దేవాలయంలో ప్రతి పూజారి కూడా సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేసి అందరూ బాగుండడానికి భగవంతుడికి ప్రతిరోజు ప్రతినిత్యము అర్చన చేస్తుంటాడు. ఏమని? సర్వే జన సుఖినో భవంతు. ఇది సర్వే జన సుఖినో భవంతు అని కాదు ఆయన చెప్పడం కూడా. ఇంకా సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఏమిటి? సర్వేభ్యో మహాజనేభ్యో నమః, మాతాపితృభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇక్కడ తల్లిదండ్రులతో సమానంగాను దైవంతో సమానంగాను ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇక్కడ ఈ మతము ఈ కులము అనేది ఏమీ లేదు. పండితుడు అందరినీ కూడా అంటే మనిషి అనేవాడే అందరూ కూడా బాగుండడం కోసం, అంతేకాకుండా తాను కూడా అందరికీ కలిపి నమస్కారం చేస్తున్నాడు. ఎవరు? పండితుడు, అర్చకుడు. పండితుడు దేవాలయంలో ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం చజీ పురందరాభ్యాం నమః, ఓం ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీం సీతారామాభ్యాం నమః, ఓం మాతాపితృభ్యాం నమః, ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. వాళ్ళందరితో సమానంగా ప్రజలని పూజించాడు. అర్థమైందా మీకు? ఈ ఎవరైతే దైవము అనేటువంటి ఆ దైవాన్ని పూజిస్తూ వాళ్ళతో కూడా సమానంగా ఒక పూజారి అందరినీ పూజించేశాడు. ఇది గమనించాల్సిన విషయం. ఎవరైనా కూడా అటువంటి పూజారిని తిడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు, అందరినీ కూడా అవమానిస్తున్నారు. ఎక్కడ ఉంది మరి? పతనం కావమంటే కారా? ఇటువంటివి తను వృత్తి ధర్మం కింద తన వేదంలో ప్రతి దేవాలయంలో, భారతదేశంలోనే ప్రతి దేవాలయంలో మన హిందూ ధర్మం ప్రకారంగా, మన సనాతన ధర్మం ప్రకారంగా అనునిత్యము ఎన్ని దేవాలయాలు అయితే ఉన్నాయో అడుగడుగున అన్ని దేవాలయాల్లో సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఎంత మహా అంటే ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ నమస్కారము అని చెప్పేసి ఆ దైవంతో సమానంగా పూజించాడే. అటువంటి పూజారిని వీళ్ళు కామెంట్లు పెడుతున్నారు, బూతులు తిడుతున్నారు, చేస్తున్నారు. మరి అలాంటప్పుడు కష్టపడడం అంటే ఎందుకు కష్టపడరు? ఇక్కడ శాస్త్రయుక్తంగా తల్లిదండ్రిని ముందుగా కనిపించే దేవుళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల్ని పూజించండి. అప్పుడే వాళ్ళకి సంస్కారం కలుగుతుంది. జన్మనిచ్చిన వాళ్ళు ఇల్లే కాబట్టి. మనకు దేవుడు కనిపించడం లేదు అంటే మాకు కనిపిస్తున్నాడు, కనిపించలేదు అనుకున్న వాడికి కనిపించలేదు అనుకుందాం. మాకు ప్రత్యక్షంగా సూర్యచంద్రులే దేవుడు, గాలే మాకు వాయుదేవుడు, భూమే మాకు దైవం, నీరే మాకు గంగాదేవి, భూమే మాకు భూదేవి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఉంటాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీకు ఈ యొక్క తెలియని జ్ఞానం లేనటువంటి వాళ్ళకు కూడా ప్రత్యక్ష దైవం ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్లకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి.
ముందు పొద్దున లేగానే వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకుంటే ముందు మీకు సంస్కారం ఏర్పడుతుంది, జ్ఞానం వస్తుంది, సంస్కారం వస్తుంది. అంటే ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఇవి కూడా ఎందుకు అంటే మీ అభివృద్ధి కోసమే. అది కూడా మీ అభివృద్ధి కోసమని ఎందుకన్నాను అంటే, ఇప్పుడు ఒక చెడ్డవాడు ఇద్దరు ఉన్నారనుకుందాం. ఈ ఆ చెడ్డవాడిని నువ్వు చెడ్డవాడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నీచుడివి అన్నాడు అనుకో, వాడికి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. ఏమవుతుంది? కోపం ఎక్కువైపోతుంది. వీడిని ఏదో ఒకటి చెయ్యాలి అనే వాడు నిశ్చయించుకుంటాడు. దానివల్ల ఏదో ఒకటి చేస్తాడు కూడా. అప్పుడు వీడికి నష్టమే కదా. అందుకనేసి నువ్వు చెడ్డవాడివయ్యి ఎదుటివాడిని కూడా చెడ్డవాడు అని తెలుసు, కానీ వాడిని నువ్వు ప్రేమించావనుకో, ఏమిటి చెడ్డవాడిని కూడా నువ్వు చెడ్డవాడివి అనేదానికి బదులు నువ్వు చాలా మంచివాడివి అన్నాడు అనుకోండి, అప్పుడు వాడు ఏమనుకుంటాడు తెలుసా? అరే నేను చెడ్డవాడిని, వీడు నన్ను చెడ్డవాడిని అయినా కూడా నన్ను నువ్వు మంచివాడివన్నా అన్నాడే అని చెప్పేసి వాడికి వీడిపైన ఎనలేని ప్రేమ కలుగుతుంది. ఏంటి? ప్రేమ, అభిమానం కలుగుతుంది. వీడు నన్ను అభిమానిస్తున్నాడు, వీడు నన్ను ప్రేమిస్తున్నాడు, చెడ్డవాడని తెలిసి కూడా నన్ను నమ్ముతున్నాడు అని చెప్పేసి ఇటువంటి వాడికి నేను నష్టం కలగ చేయకూడదు, వీలైనంత వరకు వీడికి సహాయపడదామని చెప్పేసి వాడు వీడికి సహాయపడతాడు. చెడ్డవాడైనా కూడా సహాయపడతాడు. అప్పుడు వీడేమవుతాడు? సేఫ్ అవుతాడు. ఏమవుతాడు? ఇక్కడ వీడికి సహాయపడినందుకు వాడు ధన్యుడవుతాడు, అలాగే సహాయం పొందినందుకు వీడు డెవలప్మెంట్ అవుతాడు. ఇద్దరూ డెవలప్మెంట్ అవుతారు. ఏమవుతారు? ఎందుకంటే వాడు సహాయం చేశాడు కదా, పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. వీడు సహాయాన్ని స్వీకరించాడు, వీడు డెవలప్మెంట్ అయిపోయాడు. అభివృద్ధి కూడా అదృష్టమే కదా. ఇది ప్రతి ఒక్కడు గమనించాల్సినటువంటి. మనం కామెంట్ పెట్టే ముందు మనం ఏమిటి, మన జీవితం ఏమిటి, మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా బాగుపడాలి ముందు, అది అసలైన విషయం. అందరి మీద పడి ఏడవడం కన్నా మనం ఎలా డెవలప్మెంట్ కావాలి, ఏ విధంగా మనం డెవలప్మెంట్ కావాలి, మనం ఏ విధంగా మనం బాగుపడాలి, మనం బాగుపడుతూ మనం జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనం ఎలా కాపాడుకోవాలి, అది దృష్టి పెట్టాలి, అది ఆలోచించాలి. ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్పించేటువంటిదే ఈ యొక్క మనం ఇచ్చే సలహాలు. అయితే ఇందులో భాగంగా ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాలు కూడా యోగ కాలమే చెప్పాము. వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, కలిసి వస్తాయి. నూతన గృహ ప్రయత్నాలు చేసుకుంటే కూడా వీళ్ళకు లోన్ పుట్టడం కానీ, బ్యాంకు రుణాలు పుట్టడం కానీ, వీళ్ళ దగ్గర ఉన్న కాస్త కొంత పెట్టేసి ఇల్లు కూడా కొంటారు, జరుగుతుంది. గృహ ప్రవేశాలు కూడా చేస్తారు. అందమైనటువంటి సుందరమైనటువంటి వాహనాలు కూడా కొంటారు, వస్తువులు కూడా సేకరిస్తారు, బంగారు ఆభరణాలు లాంటివి కూడా కొంటారు. వివాహము, ఇటు సంతాన సౌఖ్యము, అన్ని విధాలు కూడా ఈ రాశి వారికి చక్కగా కలిసి రావడమే కాకుండా ఎక్కువగా ఈ రాశి వాళ్ళు తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, బాగా దైవ కార్యక్రమాల్లో పాల్గొనడాలు కానీ, శుభకార్యాలలో అధికంగా పాల్గొనడం కానీ, ఇవన్నీ కూడా ఈ మాసంలో అధికంగా జరుగుతాయి కూడాను. చక్కగా కలిసే వస్తుంది. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ గ్రహణ ప్రభావాల వల్ల కర్కాటక రాశి వారికి నష్టం లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కొంతవరకు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉండనే ఉంటుంది. ప్రపంచానికి సంబంధించి గ్రహణ దోషం కాబట్టి అందుకనేసి రాశుల వారిపైన ఉన్నప్పటికీ కర్కాటక రాశి వారికి భారీ నష్టాలు అయితే లేవు. చిన్న చిన్న స్వల్పమైనటువంటి సమస్యలే, అది కలిసి వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క గ్రహణ పరిహారం కర్కాటక రాశి వాళ్ళు ఒక లీటర్ పాలని దానం చేయాలి. లీటరు పాలని సోమవారం రోజైనా సరే, లేదంటే శనివారం రోజైనా సరే పాలను దానం చేస్తూ, అలాగే వీళ్ళు ఈ యొక్క గ్రహణ ప్రభావాన్ని నుంచి బయటపడడానికి రేపు మళ్ళీ
రాహుగ్రస్త సూర్యగ్రహణం, ఆదివారం అమావాస్య ఇన్ని కూడా జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటి నుంచి కూడా ఈ రాశి వాళ్ళు బయటపడడానికి వీలైనంత వరకు ఈ మంత్రాన్ని పఠించండి, బాగా చక్కగా కలిసి వస్తుంది. అది కూడా ఆంజనేయ మంత్రం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమన్ ప్రచోదయాత్ స్వాహ. హనుమంతుని యొక్క మంత్రం ఇది ఏమిటి అంటే వాయువేగాన అంటే గాలి ద్వారా మనల్ని అనుక్షణం రక్షింపబడుతూ ఉంటాడు. అన్ని విధాల, ఒక విధంగా కాదు, అన్ని విధాల, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా మన తలచిన కార్యం ఏదైనా సరే దిగ్విజయంగా ఆయనే పూర్తి చేస్తాడు. అంటే అలా ఎవరో ఒకరి చేత చేయిస్తాడు. చక్కగా మనము సర్వ విధాల సౌఖ్యంగా ఉంటాము. ఈ మంత్రాన్ని పఠించండి, విశేషంగా కలిసి వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.